హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను గోరంటాకు పెట్టుకోబోతున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక్కడ అవైలబుల్ లేకుండే మొన్నే పక్కన ఫ్రెండ్స్తో నేను పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు అందరితో ఒక చిన్న గోరంటాకు స్టోరీ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో స్టోరీ ఏంటంటే గోరింటాకు చెట్టు ఎలా వచ్చింది అనేది చెప్పబోతున్నాను. సో మనకందరికీ తెలుసు గౌరీదేవి అంటే పార్వతీదేవి. సో గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుతూ ఉండగా మొదటిసారి తను రజోస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్కలు నేల మీద తాకి వెంటనే ఒక మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు చూసి పర్వతరాజుకి చెప్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతగా ఆ ప్రాంతానికి వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి గౌరీ రుద్రాంశతో జన్మించిన వలనే నేను ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజుని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చెట్టు నుండి ఒక ఆకుని కోసింది. కోసిన వెంటనే పార్వతీదేవి అనగా గౌరీదేవి వేలంతా ఎర్రగా పండిపోతాయి. అయ్యో, నా బిడ్డ వేళ్ళు కందిపోయాయే అని అనగానే పర్వతరాజు అప్పుడు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా ఇది చాలా అలంకరణగా ఉంటుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ఇది ప్రసిద్ధిగా చెందుతుంది అని చెప్తాడు. అప్పటి నుండి ఈ గోరింటాకు అందరూ పెట్టుకోవడం మొదలు పెడతారనమాట. ఇది ఈ గోరింటాకు యొక్క చిన్న కథ. ఎలా ఉంది? నచ్చిందా? అండ్ ఇంకొకటి, గోరింటాకు మనకి ఓన్లీ చేతులకి మరియు కాళ్ళకి మాత్రమే ఎర్రగా పండుతుంది. ఇదంతా జరిగిన తర్వాత కుంకుమకి ఒక చిన్న డౌట్ వస్తుంది. అయ్యో, అందరూ గోరింటాకు ఎర్రగా అవుతుంది కదా, నుదుట కూడా నన్ను పెట్టుకోవడం మానేస్తారేమో అని పార్వతీదేవిని అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, లేదు, గోరంటాకు చేతులు మరియు కాళ్ళ మీదనే పండుతాయి, నుదుట ఎర్రగా పండదు అని చెప్తుంది. అప్పుడు కుంకుమ కూడా సంతోషంగా ఉంటుంది. సో ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం. గౌరీ వలన ఈ చెట్టు వెలిసింది అండ్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఈ చెట్టు మొలిసింది కాబట్టి గౌరీ ఇంటి ఆకు. ఇది యాక్చువల్ స్టోరీ. నాకు తెలిసిన కథ, చిన్న కథ. నచ్చిందా? మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.